ఇప్పుడు ట్రంప్ గ్రీన్లాండ్ అనే కంట్రీని కొని తీరుతాం అనే విషయాలు మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన ఇంటర్వ్యూలో ట్రంప్ క్లియర్ గా చెప్పేశారు, ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్లాండ్ యుఎస్ లో కలవాల్సిందే అని. అండ్ దీనికి ట్రంప్ చెప్పిన రీజన్ ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూస్. గ్రీన్లాండ్ కి దగ్గరలో రష్యా ఇంకా చైనా మిలిటరీ తిరుగుతుంది, దాని వల్ల మాకు థ్రెట్ ఉందని ట్రంప్ రీజన్. బట్ దీని వెనుకున్న రియల్ రీజన్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. గ్రీన్లాండ్ లో చాలా హై అమౌంట్ ఆఫ్ మినరల్ సోర్సెస్ ఉన్నాయి. ఏ మినరల్స్ అయితే యుఎస్ చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాయో ఆ మినరల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ట్రంప్ కి ఒకవేళ గ్రీన్లాండ్ దొరికితే ఇంకా చైనా పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. బట్ ఇదే విషయం ట్రంప్ అడిగితే లేదు నాకు మినరల్స్ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ఇది కేవలం సెక్యూరిటీ పర్పస్ మీదే చేయాలనుకుంటున్నాను ఆయన చెప్తున్నారు. అయితే గ్రీన్లాండ్ లో 10 months ముందు ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో 85% పాపులేషన్ కి యుఎస్ లో కలవడం ఇష్టం లేదు. అయితే ఈ గ్రీన్లాండ్ కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది డెన్మార్క్. ఈ డెన్మార్క్ వాళ్ళు 1917 లో యూకే తో ఒక ట్రీటీ చేశారు. అందులో గ్రీన్లాండ్ ఒకవేళ అమ్మాలనుకుంటే ఫస్ట్ యూకే కి అమ్ముతామని వాళ్ళ అగ్రిమెంట్. సో ఇప్పుడు గ్రీన్లాండ్ ని కొనాలంటే ఫస్ట్ వీళ్ళు యూకే దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అలా కాదని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా వార్ జరుగుతుంది.